నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి వెంకటగిరి సిద్ధమేనా? ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి పేద అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే, ఓ కాపు నేస్తమంటే, ఓ ఈబీసీ నేస్తమంటే, ఓ ఆసరా అంటే, ఓ సున్నా వడ్డీ అంటే, అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలంటే అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లంటే మహిళా సాధికారత అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్లు సీఎం అంటావు. నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్లు పరిపాలించావు, కానీ ప్రజల బిడ్డ నేను కేవలం 58 నెలలే పరిపాలన చేశాను. మరి నేను కేవలం 58 నెలలు పరిపాలన చేస్తే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వేమంటావు? జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు? జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు. మరి జగన్ 58 నెలలు పరిపాలన చేశాడు, నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు. నువ్వేమంటావు? జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు? నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు. జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావు. జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావు. అయ్యా చంద్రబాబు, జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను, 10 ఇస్తాను, 6 ఇస్తాను అని అంటావే తప్ప 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం, సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా. ప్రజలకు ఈ రోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే. 58 నెలలు మీ జగన్ను ముఖ్యమంత్రిగా చూశారు. 58 నెలలు జగన్ను చూశారు. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు. మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అనంటే ఈ మనిషిని, ఆ చంద్రబాబు నాయుడును నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో. 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. వీళ్ళ ముగ్గురితో కూటమిగా జతకట్టి, జెండాలు జతకట్టి ఆ రోజు పంపించిన ఈ పాంఫ్లెట్ లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం 2 చేతులు పైకి లేయాలబ్బా గట్టిగా, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? అది లేదు.
మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా? నమ్ముతారా? నమ్ముతారా? నమ్ముతారా అక్క? ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? సూపర్ 7 అంట. నమ్ముతారా? ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా, మన హాస్పిటళ్లు మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు. ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా?